ఇప్పుడు మనం మెన్సురేషన్ చాప్టర్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ ఫిగర్ చూడండి, ఇది క్యూబ్ అంటాం. క్యూబ్కి అన్ని సైడ్స్ ఈక్వల్ లెంతే ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది సైజ్ ఆఫ్ సైడ్ లెంత్ అయిందనుకోండి క్యూబ్కి, దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈస్ గోయింగ్ టు బి 6 times a square. ఎందుకు 6 times a square అయిందంటే క్యూబ్కి టోటల్ 6 సైడ్స్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ సైడ్ హ్యాస్ గాట్ ఎ స్క్వేర్, రైట్? ఆ స్క్వేర్కి సైడ్ లెంత్ ఎంత అంటే ఏ, రైట్? ఏరియా ఆఫ్ దిస్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్. ఇలాంటి 6 ఏరియాస్ ఉన్నాయి కాబట్టి 6a square అవుతుంది. ఓకే, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ వచ్చేసరికి 4a square. ఎందుకంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఈ టాప్ సర్ఫేస్ని కింద నుంచి ఉన్న బాటమ్ సర్ఫేస్ని మనం కన్సిడర్ చెయ్యం ఏరియాలోకి, ఓన్లీ సైడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంటే 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4 times a square, దట్ ఈస్ 4a square. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఏ క్యూబ్, a into a cube. Okay, when it comes to cuboid has got length, breadth and height. ఈ మూడు డిఫరెంట్ ఉంటాయి. ఓకే, మూడు సేమ్ అయితే ఇది క్యూబ్ అయిపోతుంది, రైట్? L = H = B = A అయితే కనుక అది క్యూబ్ అయిపోతుంది. అలా కానప్పుడు క్యూబాయిడ్ అని పిలుస్తాం. ఓకే, అగైన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే టోటల్ 6 సైడ్స్ ఉంటాయని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రంట్ సైడ్ మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఒక రెక్టాంగిల్, రైట్? ఆ రెక్టాంగిల్కి లెంత్ L, విడ్త్ H, రైట్? ఏరియా ఏమవుతుంది? LH అవుతుంది. ఇలాంటి రెక్టాంగిల్ బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి 2 times LH. ఓకే, అండ్ ఈ పర్టికులర్ సైడ్ చూసామనుకోండి, B ఈజ్ బ్రెడ్త్ అండ్ H ఈజ్ హైట్. సో ఇలాంటివి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 2 times BH. ఓకే, నౌ ఈ టాప్ సర్ఫేస్ చూడండి, దీని లెంత్ L అండ్ బ్రెడ్త్ B, రైట్? అలాంటిదే బాటమ్ సర్ఫేస్ కూడా ఉంటుంది. సో 2 times LB. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఏమైంది? 2 times LH ప్లస్ BH ప్లస్ LB అవుతుంది. ఓకే, లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఈ టాప్ సర్ఫేస్ని అండ్ బాటమ్ సర్ఫేస్ని కట్ చేసేయాలి. టాప్ సర్ఫేస్ ఏంటి ఏరియా అంటే L times B అన్నాం కదా, దాన్ని డ్రాప్ చేసేయాలి. దాన్ని డ్రాప్ చేసేస్తే మనకు మిగిలింది ఏంటి? 2 times LH ప్లస్ 2 times BH, రైట్? సో ఇక్కడ H అనే దాన్ని కామన్ తీసేసాం అనుకుందాం. దట్ ఈస్ గోయింగ్ టు బి 2H times L ప్లస్ B. ఈ ఫార్ములాస్ గుర్తుండాలి మీకు, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి వచ్చేసరికి లెంత్ టైమ్స్ బ్రెడ్త్ టైమ్స్ హైట్. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకే, మనం ఈ ఫిగర్ని చూస్తున్నాం కదా, దీన్ని రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటాం. ఓకే, రైట్ సర్క్యులర్ సిలిండర్ ఎందుకని అంటామంటే దీని యాక్సెస్ ఇలా పెర్పెండిక్యులర్గా ఉంటుంది, అలా కాకుండా ఇలా స్లాంట్గా కాకుండా. ఓకే, అందు గురించి దీన్ని రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటాం. సింపుల్గా సిలిండర్ అని కూడా పిలుస్తాం. దాని రేడియస్ R అయితే కనుక అండ్ హైట్ H అయితే. ఓకే, దెన్ lateral surface or curved surface area of this particular cylinder is 2 pi RH. ఓకే, ఇది ఎలా వచ్చిందంటే మనకి ఇలా ఒక సర్కిల్ ఉందనుకో, దాని పెరిమీటర్ ఏంటి? 2 pi R, రైట్? ఇలాంటి రింగ్ లాంటి అట్లని ఒక రింగ్ మీద ఒక రింగ్ పేర్చుకుంటూ ఇలా H అంత హైట్ తీసుకెళ్ళిపోయాం అనుకో, అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫామ్ అవుతుంది. అందు గురించి ఈ 2 pi Rని Hతో మల్టిప్లై చేస్తాం, 2 pi RH. అర్థమైందా? సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఈ 2 pi RHకి ఏం కలపాలి? ఈ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ సర్కిల్ అండ్ అనదర్ సర్కిల్ ఎట్ బాటమ్, రైట్? వాటి ఏరియాని కలపాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? pi R², రైట్? సో 2 times పైన ఒక సర్కిల్ ఉంది, కింద ఒక సర్కిల్ ఉంది, వాటి ఏరియాని కలుపుతున్నాం కదా, 2 pi R². సో దీనికి 2 pi R² అని రాసామనుకుందాం. అప్పుడు ఏమైంది? ఇది 2 pi Rని కామన్ తీసేస్తే H ప్లస్ R అయింది. అర్థమైందా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఏమైంది? 2 pi R ఇంటూ R ప్లస్ H. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసరికి pi R²H. ఎందుకంటే మనం కింద ఒక డిస్క్ లాంటిది పెట్టాం, సర్కిల్ లాంటిది పెట్టి దాని ఏరియా ఎంత
పై ఆర్ స్క్వేర్. ఇలాంటి ఫిల్డ్ సర్కిల్స్ అంటే డిస్క్ని ఒక డిస్క్ మీద ఒక డిస్క్ అలా పెట్టుకుంటూ హైట్ హెచ్ వరకు వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఇది పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, దట్ ఈస్ ద వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత అయింది, పై ఆర్ స్క్వేర్ హెచ్ అయింది. అర్థమైందా ఎలా వచ్చిందో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మీకు సర్కిల్ పెరిమీటర్ అండ్ సర్కిల్ ఏరియా తెలిస్తే కనుక మీరు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా రాయగలుగుతారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా రాయగలుగుతారు, అండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కూడా రాయగలుగుతారు. ఓకే, ఈ ఫిగర్ చూడండి. దిస్ ఈజ్ ఎ స్ఫియర్ ఆఫ్ రేడియస్ ఆర్, రైట్. ఇలాంటి ఒక స్ఫియర్కి సర్ఫేస్ ఏరియా ఎంత అంటే కనుక 4 పై ఆర్ స్క్వేర్. ఈ సర్ఫేస్ ఏరియాని టోటల్ సర్ఫేస్ ఏరియా అని పిలవచ్చు, లేకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని పిలవచ్చు. ఎందుకంటే స్ఫియర్కి వచ్చేసరికి రెండు సేమే. ఓకే, అదే స్ఫియర్కి వాల్యూమ్ ఏంటంటే 4/3 పై ఆర్ క్యూబ్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్ ఈజ్ 4 పై ఆర్ స్క్వేర్ అండ్ వాల్యూమ్ ఈజ్ 4/3 పై ఆర్ క్యూబ్. ఇలాంటి ఒక స్ఫియర్ని 2 పార్ట్స్ కింద కట్ చేసాం అనుకోండి, ఈక్వల్ పార్ట్స్ కింద, వాట్ వి గెట్ ఆర్ కాల్డ్ హెమిస్ఫియర్స్. 2 హెమిస్ఫియర్స్ ఫామ్ అవుతాయి. అలాంటి హెమిస్ఫియర్ ఒకటి ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఓకే, ఈ హెమిస్ఫియర్కి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఏంటి అంటే కనుక ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్ ఏదైతే ఉందో దాంట్లో నుండి హాఫ్ చేసేస్తాం. ఓకే, 4 పై ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 పై ఆర్ స్క్వేర్. అర్థమైంది కదా. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఏంటంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో పాటు ఈ పైన ఒక డిస్క్, సర్క్యులర్ డిస్క్ ఉంది కదా, దాని ఏరియాని కూడా తీసుకోవాలి. ఈ సర్క్యులర్ డిస్క్ ఏరియా ఏంటి, ఫార్ములా పై ఆర్ స్క్వేర్, రైట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, 2 పై ఆర్ స్క్వేర్ దట్ ఈస్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్ ప్లస్ ఈ పైన ఉన్న డిస్క్ ఏదైతే ఉందో దానిది పై ఆర్ స్క్వేర్ కాబట్టి కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈస్ గోయింగ్ టు బి 3 పై ఆర్ స్క్వేర్. అర్థమైందా. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ వచ్చేసరికి ఈ టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్ ఏదైతే ఉందో దాంట్లో హాఫ్ చేసేస్తాం, అందు గురించి ఇది 2/3 పై ఆర్ క్యూబ్ అయింది. అర్థమైందా. ఫిగర్లో మనం చూస్తుందని కోన్ అని పిలుస్తాం, రైట్. కోన్ హ్యాస్ గాట్ హైట్ హెచ్ అండ్ రేడియస్ ఆర్ అండ్ ఈ ఎల్ ఏదైతే ఉందో దాన్ని స్లాంట్ లెంత్ అంటాం. ఈ స్లాంటింగ్ ఉన్న లైన్ ఉంది కదా, ఆ లైన్ యొక్క లెంత్. ఓకే, ఇలా ఉన్నప్పుడు కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏంటంటే పై టైమ్స్ ఆర్ టైమ్స్ ఎల్. ప్లీజ్ నోట్ దిస్. కర్వ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, పై ఆర్ ఎల్. ఎల్ అనేది స్లాంట్ హైట్. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఈ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో దానికి ఈ బాటంలో ఉన్న సర్క్యులర్ డిస్క్ ఏరియాని యాడ్ చేయాలి, రైట్. పై ఆర్ ఎల్ ఉంది ప్లస్ సర్క్యులర్ డిస్క్ ఏరియా ఏంటి, పై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు మనం కనుక పై ఆర్ అనే దాన్ని కామన్ తీసేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎల్ ప్లస్ పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏమైంది, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. గుర్తుపెట్టుకోండి. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి సో దట్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. ఓకే, let us now solve some problems from old question papers. Number of vertices of a cuboid అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనం చూస్తే క్యూబాయిడ్లో అఫ్కోర్స్ ఇక్కడ మనకి ఈ లైన్స్ కనిపించట్లేదు, లెట్ మీ డ్రా దెమ్. ఎన్ని వర్టిసెస్ ఉంటాయి అంటే 1 2 3 4 5 6 7 and 8 vertices ఉంటాయి. చాయిస్ 3 is the right answer. Okay, under the usual notation the total surface area of cuboid is అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2017లోని అండ్ 2021లో కూడా అడిగారు. మనకి ఒక క్యూబాయిడ్ ఉందనుకోండి, దాని లెంత్ ఎల్, హైట్ హెచ్ అండ్ బ్రెడ్త్ బి అయితే కనుక దాని టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేయచ్చు. అది ఎలా వచ్చింది అంటే కనుక మీరు ఫ్రంట్ సైడ్ ఒక రెక్టాంగిల్ ఉంది కదా, దాన్ని చూడండి. దాని లెంత్ ఏంటి, ఎల్ అండ్ హైట్ హెచ్, రైట్. దాని ఏరియా లెంత్ టైమ్స్ హెచ్, రైట్. ఇలాంటిదే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక రెక్టాంగిల్ ఉంటుంది కాబట్టి ఆ కరస్పాండింగ్ ఏరియా 2 times ఎల్హెచ్. ఓకే, ఈ సైడ్ ఉన్న ఒక రెక్టాంగిల్ చూడండి, దాని ఏరియా బిహెచ్, రైట్.
అలాంటిదే ఈ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది కదా, అందు గురించి టోటల్ 2BH. అండ్ టాప్ ఉన్న రెక్టాంగిల్ చూడండి, లెంత్ టైమ్స్ బి, రైట్? సో ఎల్బి ఈజ్ ఇట్స్ ఏరియా. అలాంటిదే బాటంలో కూడా ఒకటి ఉంటుంది కాబట్టి 2 times ఎల్బి. సో ఈ మూడింటిని సమ్ చేస్తే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. అది 2 times LH ప్లస్ BH, 2 times BH plus 2 times LB. Right? Choice 3 is the right answer. Understood? If the diameter of a sphere is D, then its volume is అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చారు, ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చారు. రైట్? మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R తెలుసు, ఫార్ములా ఏంటది? 4/3πr³. రైట్? ఇక్కడ డయామీటర్ అని ఇచ్చారు. సో D/2 ఈక్వల్ టు R. రైట్? అంటే ఈ ఫార్ములాలో R ఎక్కడ ఉందో అక్కడ D/2 రాసేస్తే సరిపోతుంది. సో 4/3πr³ ఉంది కదా, దాన్ని నేనేం చేస్తాను, 4/3πD/2³ అని రాస్తాను. ఓకే, అప్పుడు ఏమైంది? ఇది 4/3πD³ డివైడెడ్ బై 8 అయింది. రైట్? If 4 1 times, 2 times here, right? So this is going to be 5D³ divided by 3 into 2, that is equal to 6. Ante pi/6 D³ or 1/6 πD³. Choice 1 is the right answer. Understood? If radius of a sphere is 2r, then the volume will be అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకి రేడియస్ ఆఫ్ స్ఫియర్ R ఉన్నప్పుడు దాని వాల్యూమ్ ఫార్ములా తెలుసు. రైట్? రేడియస్ ఆఫ్ స్ఫియర్ R ఉంటే దాని వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3πr³. రైట్? సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం 4/3πr³ అని రాస్తాం. ఓకే, R అనేది రేడియస్ అనుకుందాం, క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. అయితే ఈ క్యాపిటల్ R ఈక్వల్ టు 2 times స్మాల్ r అని చెప్తున్నారు. రేడియస్ ఆఫ్, ఇక్కడ రేడియస్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తున్నాం కదా, దాని ప్లేస్లో 2r పెట్టాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4/3π times 2r³ హోల్ క్యూబ్. రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 4/3π times 8 times r³. రైట్? 2³ అంటే 8. సో ఇప్పుడు ఏమని రాస్తాం మనం దీన్ని? 4 times 8, 32 divided by 3 into pi into r³. So this is the volume of sphere with radius equal to 2r. అర్థమైందా? Choice 4 is the right answer. Understood? If the ratio of radii of two spheres is 2:3, then what is the ratio of their surface areas అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనకి రేడియస్ తెలిస్తే, రేడియస్ ఆఫ్ స్ఫియర్ తెలిస్తే దాని సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు. ఏంటది? 4πr². రేడియస్ కనుక R అయితే సర్ఫేస్ ఏరియా 4πr². ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే R1 is to R2 ఈక్వల్ టు 2:3 అంటున్నారు. రైట్? దాన్నే మనం R1/R2 ఈక్వల్ టు 2/3 అని రాయొచ్చు. రైట్? సర్ఫేస్ ఏరియాని S1, ఫస్ట్ దాని సర్ఫేస్ ఏరియాని S1 అనుకుంటే, సెకండ్ దాని సర్ఫేస్ ఏరియాని S2 అనుకుంటే ఈ రేషియో ఏంటో అడుగుతున్నారు. అంటే S1/S2 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. S1కి ఫార్ములా ఏంటి? 4πr1². రైట్? డివైడెడ్ బై S2 రాస్తే 4πr2². రైట్? అంటే దీన్ని ఏమని రాయొచ్చు? S1/S2 ఈక్వల్ టు ఈ 4π క్యాన్సిల్ అయిపోతే R1² డివైడెడ్ బై R2² అని రాయొచ్చు. రైట్? దీన్ని నేను ఏమని రాస్తానంటే R1/R2² అని రాస్తాను. ఓకే, R1/R2 వాల్యూ ఎంత? 2/3 అని ఇచ్చారు. రైట్? అంటే S1/S2 ఈక్వల్ టు 2/3² This is going to be 4 divided by 9. Ante 4:9 is the answer. Choice 2 is the right answer. Understood? Radius of sphere is increased by 100%.
ద వాల్యూమ్ ఆఫ్ రిజల్టింగ్ స్పియర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై వాట్ పర్సెంట్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2020 and 22లో అడిగారు. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేది రేడియస్ ఉందనుకున్నాం. ఓకే, 100% ఇంక్రీజ్ అయింది అంటే అది 2r అయినట్టు. ఓకే, సో ఇంక్రీజ్ పర్సెంట్ ఇంక్రీజ్ అన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే ఫైనల్ రేడియస్ మైనస్ ఇనిషియల్ రేడియస్ డివైడెడ్ బై ఇనిషియల్ రేడియస్. సేమ్ అదే ఫార్ములా వాల్యూమ్ కూడా అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రేడియస్లో చూసామనుకోండి 2r మైనస్ r డివైడెడ్ బై r యాక్చువల్గా ఇంటూ 100% అని రాయాలి. ఓకే, అప్పుడు ఏమైంది, ఇది ఇంటూ 100% రాస్తే దిస్ ఈస్ r బై r ఇంటూ 100%, దట్ ఈస్ ఈక్వల్ టు 100%. రైట్, సో రేడియస్ r నుంచి 2rకి మారితే ఇంక్రీజ్ ఎంత, 100%. సో ఇప్పుడు వాల్యూమ్ ఎలా మారింది, ఎంత పర్సెంటేజ్ మారింది అనేది కనుక్కుందాం. మనకి వాల్యూమ్ ఫార్ములా తెలుసు. వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్ ఏంటి, 4/3 πr³. సో దీని ప్రకారం ఇనిషియల్ వాల్యూమ్ ఏంటి, 4/3 πr³. ఫైనల్ వాల్యూమ్ కనుక్కోవాలంటే VF ఈజ్ 4/3 π. ఈ రేడియస్ ఎక్కడైతే ఉందో మనకి ఆ రేడియస్ దగ్గర ఫైనల్ రేడియస్ 2r కదా, ఆ 2r రాసుకోండి, 2r³. దీని ఏమని రాస్తాం, 4/3 π ఇంటూ 8r³. దీన్ని నేను 8 times 4/3 πr³ అని రాస్తాను. రైట్, అంటే V ఫైనల్ ఈజ్ 8 times V ఇనిషియల్. రైట్, సో ఈ ఫార్ములాలో పర్సెంట్ ఇంక్రీజ్ రాద్దాం. ఇప్పుడు పర్సెంట్ ఇంక్రీజ్ ఈక్వల్ టు V ఫైనల్ మైనస్ V ఇనిషియల్ డివైడెడ్ బై V ఇనిషియల్. రైట్, సో V ఫైనల్ ఏంటి, 8VI మైనస్ VI divided by VI into 100%. We have to write 100 into 100%, right? So అప్పుడు ఏమైంది, ఇది 7VI divided by VI into 100%. అంటే this is going to be 700%. So increase in volume ఏంటి, percent increase in volume 700%. Understood? Choice 2 is the right answer. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్, ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో అడిగారు. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా తెలుసు, 3 πr². రైట్, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ ఈ సర్క్యులర్ డిస్క్ ఏరియా, మొత్తం ఏరియా ఇంక్లూడ్ చేస్తే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. రైట్, దట్ ఈస్ 3 πr². అండర్స్టూడ్? If the volume of hemisphere is 19,404 cm³, then its radius అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. మనకి వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి, 2/3 πr³. అంటే మనకి ఏమి ఇచ్చారు, 2/3 πr³ ఈక్వల్ టు 19,404 అని ఇచ్చారు. ఓకే, సో r³ ఈజ్ 19,404 into 3 divided by 2 pi. Right, pi equal to 22/7. డినామినేటర్లో పై ఉంది కాబట్టి మనం ఏమని రాయొచ్చు, 19,404 into 3/2. డినామినేటర్లో పై ఉంది కాబట్టి 7 divided by 22 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఏమైంది, 19,404 into 21 divided by 44. ఓకే, సో ఇది కొంచెం ట్రికీ క్యాలిక్యులేషన్. 19,404 టైం కన్జ్యూమింగ్ క్యాలిక్యులేషన్, రైట్, ఇంటూ 21 డివైడెడ్ బై 44. రైట్, నేనేం చేస్తానంటే 19,404 డివైడెడ్ బై 44 చేస్తాను. చేస్తే ఏమైంది, అది 441 అని వచ్చింది. 441 into 21. 441 అంటే 21 square is 441, right? So this is going to be 21 cube. So r cube equal to 21 cube ante r is
21. So choice 3 is the answer. Understood? The volume of a vessel in the form of cylinder is 448.5 centimeter cube and its height is 7 centimeter. Then what is the radius అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019 లో ఇచ్చిన క్వశ్చన్. మనకి రైట్ సర్క్యులర్ సిలిండర్ కి ఫార్ములాస్ తెలుసు, రైట్? వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ πr²h, రైట్? ఇక్కడ ఏమని ఇచ్చారు? వాల్యూమ్ ఆఫ్ వెసల్ ఈజ్ πr²h ఈక్వల్ టు 448π అని ఇచ్చారు, రైట్? అంటే ఈ పై క్యాన్సిల్ చేసేస్తే r²h ఈక్వల్ టు 448 అని వచ్చింది. అయితే హైట్ ఇచ్చారు మనకి 7 సెంటీమీటర్స్ అని, అంటే r² ఇంటూ 7 ఈక్వల్ టు 448. సో r² ఈక్వల్ టు 448 డివైడెడ్ బై 7. ఓకే, 6 times 42, right? 6 times 7 is 42 and 4 times 7 is 28. So 64. R² equal to 64 అయితే R equal to square root of 64, that is equal to 8. So 8 centimeters is the answer. Understood? The curved surface area of cylinder is 264 meters square and its volume is 924 meter cube. Then what is the height of the cylinder అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022 లో ఇచ్చిన క్వశ్చన్, రైట్? సో మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమని తెలుసు? 2πrh, రైట్? 2πrh ఈక్వల్ టు 264, రైట్? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమని ఇచ్చారు? πr²h, πr²h ఈక్వల్ టు 924 అని ఇచ్చారు. సో మనం ఏం చేద్దాం? హైట్ కనుక్కోమంటున్నారు. ఓకే, సో దీంతో డివైడ్ చేసామనుకోండి, ఈ పై క్యాన్సిల్ అయిపోయింది, పై క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, హెచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఆర్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 924 డివైడెడ్ బై 264, రైట్? 924 డివైడెడ్ బై 264 వాల్యూ ఎంత అంటే 7/2, రైట్? సో r by 2 ఈక్వల్ టు 7/2, దెన్ r ఈక్వల్ టు 7, రేడియస్ ఈక్వల్ టు 7 అని వచ్చింది. హైట్ కదా అడుగుతున్నారు. హైట్ అడిగితే మనం ఏం చేద్దాం? 2πrh ఈక్వల్ టు 264 అని ఉంది కదా, దాన్ని వాడదాం. 2πrh ఈక్వల్ టు 264. ఇందులో r వాల్యూ మనకు 7 అని తెలుసు. 2 into 22/7 into 7 into h ఈక్వల్ టు 264, రైట్? ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. 44 h ఈక్వల్ టు 264. సో h ఈక్వల్ టు 264 డివైడెడ్ బై 44. దిస్ ఈస్ గోయింగ్ టు బి 6, right? So 6 meters is the answer. Understood? If radius of base of a cylinder is doubled and height remains unchanged, then its curved surface area is going to be అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2019 లో. మనకి రేడియస్ ఆర్ అండ్ హైట్ హెచ్ ఉంటే కనుక రైట్ సర్క్యులర్ సిలిండర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాకి ఏంటి తెలుసు? 2πrh. ఓకే, మనకి రేడియస్ ఏమైంది? r1 నుంచి r2కి మారింది. ఏంటి? డబుల్ అయింది. అంటే r2 ఈక్వల్ టు 2 times r1. హైట్ మాత్రం h1 ఈక్వల్ టు h2గా ఉండిపోయింది, దట్ ఈస్ ఈక్వల్ టు h అని అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్ సిలిండర్ ఏదైతే ఉందో దాని సర్ఫేస్ ఏరియా చూద్దాం. SI ఈక్వల్ టు 2πr1h, రైట్? సో ఫైనల్ దేంటి? 2πr2h, రైట్? r2h అయితే r2 ప్లేస్లో ఏం రాయాలి? 2r1 రాయాలి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2π2r1 times h, రైట్?
So this is going to be 4 pi R1H. This is S2. Okay. S1 idi. So S2 divided by S1 is going to be 4 pi R1H divided by 2 pi R1H. So అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఓన్లీ 2. సో డబుల్ అయింది. అర్థమైందా? సర్ఫేస్ ఏరియా 1 నుంచి సర్ఫేస్ ఏరియా 2కి వచ్చేటప్పటికి ఏమైంది? డబుల్ అయింది. సో చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? The radii of two cylinders are in the ratio of 2:3 and their heights are in the ratio of 5:3. Then what is their ratio of volumes అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. మనకి రేడియస్ ఆర్, హైట్ హెచ్ ఉంటే కనుక వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏమని తెలుసు? పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఈజ్ పై ఆర్ స్క్వేర్ హెచ్, రైట్? So V1 by V2 equal to pi R1 square H divided by pi R2 square H, right? Sorry, H1 and H2. ఈ పై క్యాన్సిల్ అయిపోతే కనుక దీన్ని ఏమని రాయొచ్చు? R1 square divided by R2 square into H1 divided by H2 అని రాయొచ్చు, రైట్? దీన్ని నేను ఏమేమి రాస్తాను? R1 by R2 whole square into H1 by H2 అని రాస్తాను. R1 by R2 equal to 2 by 3 అని ఇచ్చారు. H1 by H2 equal to 5 by 3 అని ఇచ్చారు. సో దీని ప్రకారం ఏమైంది? V1 by V2 equal to 2 by 3 whole square into 5 by 3, రైట్? 2 by 3 whole square ఏమని రాయొచ్చు? 4 by 9 అని రాయొచ్చు, రైట్? Into 5 by 3. So this is going to be 20 divided by 27. So ఏమైంది? ఇది రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఏమైంది? V1 by V2 equal to 20:27. So choice 1 is the right answer. Understood? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా అడిగారు తెలంగాణ పాలిసెట్ 2017లో. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 1/3 pi r square h, రైట్? ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి బాగా. If the curved surface area of cone is 4070 centimeter square and its diameter is 70 centimeter, then what is its slant height అని అడిగారు. ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. CSA of cone ఫార్ములా ఏంటి మనకు తెలుసు? pi r l, రైట్? r అంటే రేడియస్ at the base of the cone and l is slant height, రైట్? మనకు pi r l వాల్యూ ఇచ్చారు ఏమని? 4070. That is CSA, right? That is equal to 4070 equal to pi r. R అంటే ఇక్కడ డయామీటర్ d equal to 70 అని ఇచ్చారు, రైట్? R equal to d by 2 అంటే 70 by 2, that is equal to 35, right? So let's write pi times 35 times L, right? That is equal to 4070. 4070 equal to pi అంటే 22 by 7 రాసుకుందాం into 35 into L, right? So this is 1 time 5 times. So 22 into 5 is 110, right? It means this is 110 L. So L equal to 4070 divided by 110, that is 407 divided by 11. So 47 అయ్యే ఛాన్స్ లేదు. సో 37 అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? సో 37 is the answer. మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి చెక్ చేసి. 37 will be the answer. Choice 2 is the right answer. With usual notation, if r equal to 7 centimeters and h equal to 10 centimeters in a cone, then what is its lateral height approximately అడిగారు. L వాల్యూ అడుగుతున్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీరు కోన్ ఫిగర్ చూస్తే కనుక దిస్ ఈస్ ద పెర్పెండిక్యులర్ హైట్, రైట్? దిస్ ఈస్ స్లాంట్ హైట్ అండ్ దిస్ ఈస్ రేడియస్. ఈ మూడు చూస్తే కనుక ఏంటంటే ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి? L square equal to h square plus r square, right? H square ఏంటి? 10 square. R square ఏంటి? 7 square. So this is 100 plus 49. So 149. L square is 149. L equal to square root of 149. 149 కి దగ్గరలో
ఉన్న నెంబర్ కరెక్ట్గా 11 స్క్వేర్ ఈజ్ 121, 12 స్క్వేర్ ఈజ్ 144, 13 స్క్వేర్ ఈజ్ 169, అంటే 12 ప్లస్ ఉంటుంది, రైట్? L ఈక్వల్ టు 12 ప్లస్ సంథింగ్, 12 ప్లస్ సంథింగ్ అంటే ఇక్కడ 12.2 సెంటీమీటర్స్. సో చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? The ratio of volumes of two cones is 4/5 or 4:5, and ratio of their radii of bases is 2:3. Then what is the ratio of their vertical heights? అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా తెలుసు మనకి, ఏంటి? 1/3 pi r square h, రైట్? సో V1 ఈక్వల్ టు 1/3 pi r1 square h1, right? V2 is 1/3 pi r2 square h2, right? ఇటు మధ్య రేషియో తీసుకున్నాం అనుకోండి, 1/3 pi క్యాన్సిల్ అయిపోతుంది. సో V1 by V2 ఈక్వల్ టు r1 స్క్వేర్ h1 డివైడెడ్ బై r2 స్క్వేర్ h2. దీని ఏమని రాయొచ్చు? r1 by r2 హోల్ స్క్వేర్ ఇంటూ h1 by h2 అని రాయొచ్చు, రైట్? r1 by r2 రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఇచ్చారు మనకి, అంటే V1 by V2 ఈక్వల్ టు 4/5 అని ఇచ్చారు, రైట్? రేషియో ఆఫ్ దే రేడియస్ ఈజ్ 2/3 అని ఇచ్చారు, అంటే ఇది 2/3 హోల్ స్క్వేర్. ఈ రేషియో ఆఫ్ వెర్టికల్ హైట్స్ అడుగుతున్నారు, అంటే h1 by h2 ఏంటనేది మనం చెప్పాలి. సో 4/5 ఈక్వల్ టు 4/9 ఇంటూ h1 by h2. సో h1 by h2 ఈక్వల్ టు 4/5 into 9/4, that is equal to 9/5. So 9:5 is the right answer. So choice 2 is the right answer. Understood? Ratio of volume of cylinder and cone whose radii are equal and having same heights అని అడిగారు. మనకి ఒక సిలిండర్ ఉంది, ఒక కోన్ ఉంది, బట్ రేడియస్లు ఈక్వల్ అంట, హైట్స్ కూడా ఈక్వల్ అంట. అలాంటప్పుడు వాల్యూమ్స్ రేషియో ఏంటి అని అడుగుతున్నారు. తెలంగాణ పాలిసెట్ 2020 అండ్ ఏపీ పాలిసెట్ 2017, రైట్? మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలుసు, pi r square h. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 pi r square h, రైట్? వీటి రేషియోస్ చూద్దాం. సిలిండర్ ఫస్ట్ ఇచ్చారు కదా, V సిలిండర్ ఈజ్ టు V కోన్ ఈక్వల్ టు V సిలిండర్ pi r square h is to 1/3 pi r square h, రైట్? దీని ఏమని రాయొచ్చు? pi r square h రెండు చోట్ల క్యాన్సిల్ చేస్తే 1 is to 1/3. చూడండి, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కదా, అందు గురించి నేను ఏం చేస్తానంటే రెండు సైడ్ని 3తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఇది ఏమైంది? 3 is to 3/3 అయింది, రైట్? ఇట్ మీన్స్ 3 is to 1. సో చాయిస్ 3 is the right answer. Understood? Ratio of volumes of a cone, a cylinder and a hemisphere of same base radius and equal heights is అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మన కోన్కి వాల్యూమ్ తెలుసు, సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా తెలుసు, హెమిస్ఫియర్ వాల్యూమ్కి ఫార్ములా తెలుసు, రైట్? ఈ ఫార్ములాస్ రాసుకోండి. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 pi r square h, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ pi r square h, వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ 2/3 pi r క్యూబ్. ఇక్కడ హెచ్ లేదు, బేస్ రేడియస్ సేమ్, ఈక్వల్ హైట్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం హెమిస్ఫియర్ అనేదాన్ని ఇలా చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ we know that this is radius and this is also radius, right? అయితే ఈ రేడియస్ని హెచ్ అని పిలుద్దాం, హైట్ అని పిలుద్దాం. అప్పుడు దీని ఏమని రాయొచ్చు? 2/3 pi r square h అని రాయొచ్చు, రైట్? ఇప్పుడు డెఫినిషన్కి వెళ్దాం. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫస్ట్, V కోన్ ఈజ్ టు V సిలిండర్ ఈజ్ టు V హెమిస్ఫియర్ ఈక్వల్ టు V cone, this is 1/3 pi r square h, right? Is to V cylinder, that is pi r square h, that is to 2/3 pi r square h, right?
ఇప్పుడు అన్ని చోట్ల పై ఆర్ స్క్వేర్ హెచ్ని తీసేస్తే కనుక ఏమైంది ఇది 1/3:1:2/3 అయింది. అన్ని చోట్ల డినామినేటర్లో ఇక్కడ 3 ఉంది కదా, అందు గురించి ఓవరాల్గా రేషియోని 3తో మల్టిప్లై చేస్తాను నేను. ఇప్పుడు ఇది 3/3 అయింది. ఇది 1 into 3, దట్ ఈస్ 3:2. దిస్ ఈస్ 2/3 into 3 అంటే ఇది 6/3 అయింది. రైట్, this is 1:3:6/3, that is 2. So 1:3:2 is the answer. Ante choice 3 is the correct answer. Understood? If a sphere, a cylinder and a cone have same radius and same height, then what is the ratio of their curved surfaces అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2017 అండ్ ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి మనకు ఫార్ములా తెలుసు. స్ఫియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 4πr². అదే సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తే 2πrh. అండ్ కోన్కి πrl. ఎల్ అనేది స్లాంట్ లెంత్. ఇక్కడ ఏమని చెప్తున్నారు, రేడియస్ ఈజ్ సేమ్ అని చెప్తున్నారు. అంటే దిస్ ఆర్ ఈక్వల్ టు దిస్ ఆర్ ఈక్వల్ టు దిస్ ఆర్. ఆర్ ఈజ్ సేమ్. రైట్, అయితే హైట్ కూడా సేమ్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ హైట్ అనేది లేనే లేదు రైట్ ఫార్ములాలో. మీరు చూడండి, మనకి ఈ స్ఫియర్ ఉంటే కనుక ఇది రేడియస్ అని తెలుసు రైట్. దీన్ని హైట్ అని పిలిచాను అనుకోండి నేను, దిస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు 2r. అంటే హైట్ ఆఫ్ ఈ పర్టికులర్ కేసులో హైట్ ఆఫ్ స్ఫియర్ ఈజ్ 2 times r రైట్. ఇప్పుడు కోన్లో చూస్తే కనుక హెచ్ లేదు, ఇక్కడ హెచ్ ఉంది కానీ ఇక్కడ హెచ్ లేదు, ఎల్ ఉంది రైట్. ఎల్ అనేది స్లాంట్ లెంత్ ఆర్ స్లాంట్ హైట్ రైట్. మనకి ఈ హెచ్, ఈ ఆర్, రేడియస్ హైట్ సేమ్ అని చెప్తున్నారు. అంటే రేడియస్ ఈజ్ సేమ్ యాజ్ రేడియస్ ఆఫ్ స్ఫియర్ అని చెప్పారు, హైట్ ఈజ్ సేమ్ యాజ్ హైట్ ఆఫ్ స్ఫియర్ అని చెప్పారు రైట్. ఈ ఎల్ గురించి ఏం లేదు మనకి. బట్ మీరు చూస్తే కనుక ఈ ఆర్, హెచ్ అండ్ ఎల్ అనేవి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. అంటే పైథాగరస్ థియరం అప్లై చేస్తే L² ఈక్వల్ టు R² ప్లస్ H². రైట్, సో L ఈక్వల్ టు √R² ప్లస్ H². ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మనం ఇప్పుడు CSS రేషియోస్ రాద్దాం. CSA ఆఫ్ స్ఫియర్ ఈజ్ టు CSA ఆఫ్ సిలిండర్ ఈజ్ టు CSA ఆఫ్ కోన్. ఇది ఏమవుతుంది అంటే 4πr² ఈజ్ టు 2πrh ఈజ్ టు πr టైమ్స్ √R² ప్లస్ H². మనం ఇప్పుడు ఏం చేద్దామంటే πr అనే దాన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ πr, ఇక్కడ πr, ఇక్కడ πr తీసేస్తే వాట్ వి హ్యావ్ ఈజ్ 4r ఈజ్ టు 2h ఈజ్ టు దెన్ √R² ప్లస్ H². ఆర్కి హెచ్కి రిలేషన్ ఏముంది మన దగ్గర, హెచ్ ఈక్వల్ టు 2r అని ఉంది రైట్. ఆ రిలేషన్ వాడుకుంటే కనుక హెచ్ ప్లేస్లో 2r రాసామనుకోండి, 4r ఈజ్ టు 2 into 2r, దిస్ ఈజ్ ఆల్సో 4r ఈజ్ టు హియర్ దిస్ ఈజ్ R² ప్లస్ హెచ్ ప్లేస్లో ఏం రాస్తున్నాం, 2r రాస్తున్నాం. అంటే 2r² అంతేనా. సో దిస్ ఈజ్ 4r ఈజ్ టు 4r ఈజ్ టు R² ప్లస్ 4r². ఇదేమైంది, √5r² అయింది రైట్. దీని ఏమని రాద్దాం, 4r ఈజ్ టు 4r ఈజ్ టు √5 టైమ్స్ r అని రాద్దాం. ఇప్పుడు r డ్రాప్ చేసేసాం అనుకోండి అన్ని చోట్ల, ఏం మిగిలింది, 4 ఈజ్ టు √5 మిగిలింది రైట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? Three cubes of sides 6 cm, 8 cm and 1 cm are melted to form a new cube. Then what is the length of the edge of the new cube అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మన దగ్గర 3 క్యూబ్స్ ఉన్నాయి, వాటిని మెల్ట్ చేసేసి
వచ్చిన వాల్యూమ్ ఆఫ్ మెటల్ ఏదైతే ఉందో దాంతో కొత్తగా ఒక క్యూబ్ని ఫామ్ చేస్తాం. ఆ క్యూబ్ సైడ్ లెంత్ ఎంత అని అడుగుతుంది. మన క్యూబ్ ఫార్ములా తెలుసు, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఏ క్యూబ్. ఏ అనేది సైడ్ లెంత్ అయితే ఏ క్యూబ్. అంటే ఫస్ట్ దాన్ని V1 అనేది 6 క్యూబ్ అవుతుంది, రైట్. 6 క్యూబ్ ఈక్వల్ టు 216, రైట్. V2 ఈజ్ 8 క్యూబ్. 8 క్యూబ్ ఎంత? 512. సో V3 ఈజ్ 1 క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో మనకి టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చింది? దాని V ఫైనల్ అనుకుంటే కనుక 216 ప్లస్ 512 ప్లస్ 1, that is equal to 216, 512 and 1. This is 6 plus 2, 8, 9, 2 and this is 729, right? 729 is V final. V final equal to A final cube, right? Ante A final cube equal to 729. So A final value enta ante cube root of 729 kattali. ఓకే, సో మనం ఒక ట్రిక్ ప్లే చేద్దాం. ఇక్కడ 8 సెంటీమీటర్స్ అనేది పెద్ద క్యూబ్, రైట్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో చూస్తే కనుక 9 అనేదే పెద్ద నెంబర్, రైట్. 9 క్యూబ్ ఏంటి? 9 ఇంటూ 9 ఇంటూ 9, దట్ ఈస్ 729, రైట్. 9 క్యూబ్ ఈజ్ 729, అంటే 729 క్యూబ్ రూట్ ఏంటి? 9. సో ఆన్సర్ ఈజ్ చాయిస్ 1. అండర్స్టూడ్? 3 metallic spheres of radii 3 cm, 4 cm and 5 cm are melted to form a single sphere. Then what is the radius of the resulting sphere అని అడుగుతున్నారు. AP Polyset 2018లో ఇచ్చిన ప్రాబ్లం. మనకి రేడియస్ r అంటే కనుక వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్ ఏంటి? 4/3 pi r cube, రైట్. ఫస్ట్ స్ఫియర్ వాల్యూమ్ ఏంటి? V1 ఈక్వల్ టు 4/3 pi 3 cube, రైట్. V2 is 4/3 pi into 4 cube and V3 is 4/3 pi into 5 cube, right? So ఈ వాల్యూమ్స్ అన్నిటిని సమ్ చేయాలి, ఎందుకంటే మెల్ట్ చేసేసిన తర్వాత ఆ మెల్ట్ని కలిపేస్తే టోటల్ వాల్యూమ్ వస్తుంది, రైట్. టోటల్ వాల్యూమ్ V ఫైనల్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఈ V ఫైనల్ తోటి కొత్తగా ఒక స్ఫియర్ని ఫామ్ చేశారు, దాని రేడియస్ అడుగుతున్నారు, రైట్. So V1 is 4/3 pi into 3 cube ante 27, right, plus 4/3 pi into 4 cube, that is 64, plus 4/3 pi into 5 cube, that is 125, right. ఇప్పుడు 4/3 pi ni బయటికి తీసేస్తే 27 plus 64 plus 125, right. ఇప్పుడు మీరు యాడ్ చేయండి, 125, 64 అండ్ 27 యాడ్ చేస్తే 9, 8, 10, 11, 216, రైట్. సో దిస్ ఈజ్ 4/3 pi ఇంటూ 216. 216ని 6 క్యూబ్ అని రాయొచ్చు, రైట్. సో దిస్ ఈజ్ 4/3 pi ఇంటూ 6 క్యూబ్, అంటే V ఫైనల్ ఈజ్ దిస్, అంటే R ఫైనల్ ఏంటి? 6. సో ద రిజల్టింగ్ స్పియర్స్ రేడియస్ ఇస్ 6 సెంటీమీటర్స్. అర్థమైందా?